అందరికీ నమస్కారం. ఈరోజుటి మనం మార్కెట్ మరియు కార్పొరేట్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఆర్థిక అంశాలను డీకోడ్ చేయబోతున్నాం. బ్రాడ్ మ్యాక్రో ట్రెండ్స్ దగ్గర నుండి మొదలుపెట్టి ఫార్మా రంగం, అలాగే కొన్ని నిర్దిష్టమైన కార్పొరేట్ విజయాల వరకు ఉన్న కీలకమైన అప్డేట్స్ను చాలా లోతుగా, సులభంగా అర్థం చేసుకుందాం. ముందుగా మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఐలు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నా సరే మన మార్కెట్ చూపిస్తున్న స్థిరత్వం అద్భుతమని చెప్పాలి. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా మన నిఫ్టీ ఏకంగా 24,000 మార్క్వేటు దూసుకుపోవడం నిజంగా విశేషం కదూ. ఈరోజు మనం చర్చించబోయే ఈ విభిన్నమైన వార్తలను ఒక ఆర్డర్లో అర్థం చేసుకోవడానికి మనం మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ ఫాలో అవుదాం. అంటే ముందుగా విస్తృతమైన స్థూల ఆర్థిక అంశాలు, ఆ తర్వాత ఫార్మా రంగం, చివరగా నిర్దిష్టమైన కార్పొరేట్ కంపెనీల అప్డేట్స్, ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ముందుగా మొదటి విభాగం, ప్రస్తుత మార్కెట్లు అలాగే మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక ఆసక్తికరమైన వాతావరణం కనిపిస్తోంది. ఒక పక్క బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $100 దిగువకు పడిపోయి ద్రవ్యోల్బణం భయాలను తగ్గిస్తుంటే, మరోపక్క ఐటీ మరియు ఆటో రంగాలు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాయి. ఇవన్నీ కలిసి విదేశీ పెట్టుబడిదారుల ప్రతికూలతను ఎంత సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తున్నాయో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ఇంట్రెస్టింగ్ నెంబర్ 58.8. ఏప్రిల్ నెలకు గాను హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పిఎంఐ అనూహ్యంగా ఈ స్థాయికి పెరిగింది. చూడ్డానికి ఇది కేవలం ఒక నెంబర్ మాత్రమే కావచ్చు, కానీ మన ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న బలాన్ని ఇది మరింత గట్టిగా నొక్కి చెబుతోంది. మరి ఈ ఆర్థిక బలం కేవలం కాగితాలకే పరిమితం కాలేదు, గ్రౌండ్ లెవెల్లో కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చూస్తే ఇది అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఏకంగా 901 కిలోమీటర్ల మేర భారీ రైల్వే విస్తరణ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలపడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఈ పెట్టుబడి సైజ్ కూడా చూడండి, అక్షరాల 23,437 కోట్ల రూపాయలు. ఇంత భారీ మొత్తాన్ని ఆర్థిక వ్యవస్థలోకి పంప్ చేయడమనేది మామూలు విషయం కాదు. ఇది స్టాక్ మార్కెట్ నంబర్లకు మించి క్షేత్రస్థాయిలో కంటికి కనిపించే ఆర్థిక కార్యకలాపాలను ఎంతగానో వేగవంతం చేస్తుంది. ఇక మన విశ్లేషణను కొద్దిగా మైక్రో లెవెల్కి తీసుకెళ్లి రెండవ విభాగమైన ఫార్మా రంగం వైపు దృష్టి సారిద్దాం. ఇక్కడ భారీ విజయాలతో పాటు కొన్ని కఠినమైన రెగ్యులేటరీ సవాళ్లు కూడా ఉన్నాయి. ముందుగా సిప్లా కంపెనీ సృష్టించిన ఒక సంచలనం గురించి చెప్పాలి. జెనరిక్ ఓఫేవ్ మార్కెట్లోకొచ్చిన కేవలం 3 వారాల్లోనే, అవును 3 వారాల్లో 15% మార్కెట్ వాటాను సిప్లా తన ఖాతాలో వేసుకుంది. మిగతా కంపెనీలు ఇంకా కష్టపడుతున్న సమయంలో సిప్లా ఈ రేంజ్లో దూసుకుపోవటం నిజంగా అద్భుతం. ఇది మామూలు విజయం కాదు, ఎందుకంటే ఓఫెవ్ అనేది ఏకంగా $3 బిలియన్ బ్రాండ్. జులై నాటికి ఈ సెగ్మెంట్లో పోటీ బాగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఆలోపు, అంటే రాబోయే ఒక 3 నెలల్లోనే సిప్లా $30 నుండి $40 మిలియన్ హై మార్జిన్ రెవెన్యూ రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సరే, విజయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సవాళ్ల గురించి చూసే ముందు ఒక 2 రెగ్యులేటరీ పదాల గురించి క్విక్గా తెలుసుకుందాం. యుఎస్ ఎఫ్డీఏ వారు ఫారం 483 ఇచ్చారంటే అక్కడ ఏమైనా నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా అని వాళ్లు పరిశీలిస్తున్నారని అర్థం. అలాగే విఏఐ అంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్, అంటే అక్కడ కొన్ని అభ్యంతరకర పరిస్థితులు ఉన్నప్పటికీ వెంటనే కఠినమైన యాక్షన్ తీసుకునేంత స్థాయిలో లేవని అర్థం. ఇప్పుడు ఈ అరబిందో మరియు జైడస్ కంపెనీల పరిస్థితి చూడండి. ఒక పక్క ఈఫ్డీఏ పరిశీలనలు జరుగుతున్నప్పటికీ ఈ కంపెనీల కార్యకలాపాలు ఎక్కడా ఆగిపోకుండా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రెగ్యులేటరీ అబ్జర్వేషన్స్ అనగానే అంతా అయిపోయింది అని కంగారు పడాల్సిన అవసరం లేదని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే అరబిందో జెడ్చర్ల యూనిట్కు 9 అబ్జర్వేషన్స్ వచ్చినా వాళ్లకు విఏఐ స్టేటస్ లభించింది, కాబట్టి పెనుముప్పు తప్పినట్లే. అటు జైడస్ అహ్మదాబాద్ ప్లాంట్కు 7 అబ్జర్వేషన్స్ వచ్చాయి, కాని వాళ్లు తమ డేటా ఇంటెగ్రిటీలో ఎటువంటి సమస్యలు లేవని చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీ ఇచ్చారు. సో సవాళ్లను దాటుకుంటూ వ్యాపారం మామూలుగానే ముందుకు సాగుతోందన్నమాట. ఇక ఫైనల్గా 3వ విభాగంలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ మనం మరింత మైక్రో లెవెల్కు వెళ్లి కొన్ని నిర్దిష్టమైన కార్పొరేట్ కంపెనీల ఎర్నింగ్స్, అలాగే కొన్ని లీగల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం.
ఏంజల్ వన్ వార్షిక రిపోర్ట్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. కొత్తగా వచ్చే క్లయింట్ల సంఖ్య కొద్దిగా అంటే 6.2% తగ్గి 0.46 మిలియన్లకు పరిమితమైంది. కానీ వాళ్ల టోటల్ క్లయింట్ బేస్ మాత్రం ఏకంగా 20% వృద్ధితో 37.79 మిలియన్లకు చేరుకోవడం నిజంగా ఆకట్టుకునే అంశం. అలాగే గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ Q4 అంచనాలు చూస్తే ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్ల ఆదాయం 9% పెరిగి 3,920 కోట్లకు, అలాగే ఎబిట్డా 12.5% పెరిగి 853 కోట్లకు చేరొచ్చని అంచనా. అయితే వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే పన్ను చెల్లించిన తర్వాత లాభం. అదేనండి పిఏటి ఏకంగా 41% వృద్ధితో 580 కోట్లుగా నమోదు కానుండటం. ఇంతటి లాభాలకు ప్రధాన కారణం హోమ్ కేర్ విభాగంలో 8%, పర్సనల్ కేర్లో 5% వృద్ధి నమోదు కావడమే. మార్జిన్లు కూడా మెరుగుపడి 21.7%కి చేరుకునే అవకాశముంది. ఈ వాల్యూమ్ వృద్ధి చాలా స్థిరంగా కొనసాగుతోంది కాబట్టి వచ్చే క్వార్టర్లో కొన్ని ప్రాడక్ట్స్ మీద ధరలు పెంచే అవకాశం కూడా కంపెనీకి దొరుకుతుంది. చివరగా ఎస్సీపీసీ కంపెనీకి సంబంధించి మద్రాస్ హైకోర్టిచ్చిన ఒక తీర్పు గురించి చూద్దాం. ఇది కాస్త గమనించాల్సిన విషయం. బ్యాంక్ బకాయిలు తీర్చడానికి దాదాపు 15.69 కోట్లను కన్సార్టియంకు అనుమతించారు. కాని అదే సమయంలో ఉద్యోగుల జీతాల కోసం మాత్రం కేవలం 2 కోట్లను మాత్రమే ఇవ్వడానికి కంపెనీకి పర్మిషన్ ఇచ్చారు. నిధుల పంపిణీలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈరోజు మనం చూసిన విషయాలన్నింటినీ బట్టి ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు 1000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు, మరోవైపు రికార్డు స్థాయి కార్పొరేట్ లాభాలు. ఇవన్నీ చూస్తుంటే మన దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది కదా. మరి ఈ స్ట్రాంగ్ డొమెస్టిక్ ఇంజిన్ విదేశీ పెట్టుబడిదారుల ప్రతికూలతను పక్కకు నెట్టి మార్కెట్ను భవిష్యత్తులోనూ ఇలాగే పైకి తీసుకువెళుతుందా? మీరేమనుకుంటున్నారు? మళ్లీ వచ్చే విశ్లేషణలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.